హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఏవిఎం ప్రొడక్షన్స్ వారి పున్నమి నాగు సినిమా చూసారా? పున్నమి నాగు సినిమాలో చిరంజీవి ఒక నాగుపాములా మారిపోతాడు. అతని ఒంటి నిండా విషం ఉంటుంది. పున్నమి నాగు సినిమాలో చిరంజీవి ఒక నాగుపాము. అతను కాటేస్తే ఎవరైనా మటాష్ కావాల్సిందే. కన్నె పిల్లలను బలి చేసే పున్నమి నాగు సినిమా ఇప్పట్లో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆ తరం వాళ్ళకి ఆ సినిమా గురించి తెలుసు. అయితే అచ్చంగా పున్నమి నాగును దించేశాడు ఒక వ్యక్తి. అమెరికాలో ఒక వ్యక్తికి ఒంటి నిండా విషం, రక్తమంతా విషం, అది కూడా నాగుపాముల విషం, భయంకరమైన పాముల విషయం. అతను నడిచే పాము, అతను కదిలే పాము. ఎస్, అతను ఒక పున్నమి నాగు. అవును, అచ్చం పున్నమి నాగు సినిమా సీన్ ఇక్కడ రిపీట్ అయింది. అక్కడ చిరంజీవి నటిస్తే ఈ పెద్ద మనిషి ఏకంగా జీవించేస్తున్నాడు. ఇతని పేరు తిమోతి. అమెరికాలో బైక్ మెకానిక్. అయితే బైక్ మెకానిక్గా కాకుండా స్థానికంగా ఇతను యూట్యూబర్గా బాగా ఫేమస్. ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. ఒంటి నిండా విషంతో సైన్స్కే సవాలుగా మారిపోయాడు. ఎస్, కింగ్ కోబ్రా విషం కంటే 1000 రెట్లు ప్రమాదకరమైన విషం ఇతని రక్తంలో దాగి ఉంది. ఇతని రక్తం నమూనా నుంచి పాము కాటుకు విరుగుడుగా ఉపయోగించే యాంటీ వెనమ్ను తయారు చేస్తున్నారంటే ఇతను ఎంత ప్రత్యేకమైన మనిషో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ అతను పాములా ఎందుకు మారాడు? పాములా మారాడు అంటే చూడడానికి మంచిలాగానే ఉంటాడు, కానీ అతని రక్తంలో ప్రతి బొట్టు విషమే, అత్యంత ప్రమాదకరమైన విషమే. మరి అతను ఇలా ఎందుకు మారాడు? అసలు కథ ఏంటి? ఆయన ఒక నాగుపామ, మనిష, అర్థం కాని పరిస్థితిలో ఒక భయంకరమైన వ్యక్తిగా ఎందుకు మారాడు? ప్రపంచవ్యాప్తంగా ఎందుకు గుర్తింపు పొందాడు? వరుసగా పాము కాట్ల కారణంగా ఇతని రక్తమంతా విషపూరితంగా మారిపోయింది. ఇప్పటికే ఇతను 800 సార్లు పాము కాటుకు గురయ్యాడంట, కానీ అతనికి ఏం కాలేదు. అసలు విషయం ఏమిటంటే, బైక్ మెకానిక్గా పనిచేసే తిమోతికి పాములంటే చాలా ఇష్టం. ఇదే కారణంగా రకరకాల పాముల వీడియోలను తన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని 2 నాగుపాములు ఒకేసారి కాటేశాయి. దీంతో అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏదోలా కోలుకున్న ఆ సంఘటన మాత్రం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కోలుకున్న తర్వాత తిమోతికి ఒక ఆలోచన వచ్చింది. పాము కాటేసిన తను బతికే ఉండాలన్న కసితో రోజు పాములతో కాటేయించుకునేవాడు. ప్రపంచంలోని అతి ప్రమాదకరమైన పాములను తన ఇంట్లోనే పెంచుకుంటూ రెగ్యులర్గా వాటితో కాటేయించుకునేవాడు. ఫలితంగా అతని రక్తంలో పాము విషం ఒక భాగంగా మారిపోయింది. ఇప్పుడు అతన్ని ఏ పాము కరిచినా పెద్దగా ప్రమాదం ఉండదు. ఆశ్చర్యం, భయం, వింత అన్నీ కనిపిస్తున్నాయి కదూ ఈ తిమోతిని చూస్తే. ఇతను ఒంటి నిండా విషం, ఇతని రక్తంలో ప్రతి బొట్టు విషం. మరి ఇతను పొరపాటున ఎవరినైనా కొరికితే వాళ్లకు పాము కాటేసినట్టుగా విషం ఎక్కుతుందా? అతని సహచరి పరిస్థితి ఏంటి? అతని కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీనిపై అనేక ప్రశ్నలు. సైన్స్ అతనిపై ప్రయోగాలు చేస్తుంది. అతని నుంచి పాము కాటుకు విరుగుడుగా యాంటీవీనమ్ను కూడా ఇప్పటికే క్రియేట్ చేశారు. మరి అతని భవిష్యత్ ఏంటి? అతని చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదంతా కాలగమనంలో తెలుసుకోవాల్సిందే.